పల్లపు సమ్మయ్య తెలంగాణ రాష్ట్ర వడ్డెర సంఘం వ్యవస్థాపకులు. అధికారం వచ్చి 2 సంవత్సరాల కాలంలో ఎన్నో సంక్షేమ పథకాలు, రైతు రుణమాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, అట్లాగే మన సంక్షేమ పథకాల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లు, సన్న బియ్యం ఇట్లాంటి పథకాలన్నీ చేపడుతూ అందులో భాగంగా వడ్డెర కార్పొరేషన్ చైర్మన్గా కూడా గుంజా రేణుకా నారాయణ గారిని కూడా మొన్న నియమించడం జరిగింది. ఈ నియామకంలో సహకరించినటువంటి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మంత్రులకు, ఎమ్మెల్యేలకు అందరికీ కూడా తెలంగాణ వడ్డెర తరఫున ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. దీన్ని కూడా రాజకీయాలకు వాడుకోవడానికి తెలంగాణ రాష్ట్ర వడ్డెర చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఐలుమల్లు గారు ఈ యొక్క నియామకాన్ని వ్యతిరేకిస్తున్నారు. వాస్తవానికి ఐలుమల్లు అనే వ్యక్తి టీఆర్ఎస్ పార్టీకి సపోర్టర్గా ఉండి ఎన్నో మీటింగ్లు పెట్టుకుంటా చేసిండు. గత ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారు ఎన్నడూ కూడా వడ్డెర్ల గురించి పట్టించుకోలే. మా ఉన్నటువంటి జీవోలను కూడా తొలగించడం జరిగింది. అలాంటి కేసీఆర్కు టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా మాట్లాడుకుంటూ ఇప్పుడు నియమించినటువంటి గుంజా రేణుక గారిని తొలగించమని ఇలా మీడియా పరంగా సోషల్ మీడియాలో చెప్తున్నాడు. కానీ అది కరెక్ట్ కాదు. నువ్వు ఏదైనా పార్టీలో పనిచేయదలుచుకుంటే పార్టీలో పనిచేయి, కానీ ప్రభుత్వం గుర్తించి నియమించినటువంటి చైర్మన్ తొలగించేయమనే హక్కు ఐలుమల్ గారికి లేదు. ఇప్పటికీ మేము హెచ్చరిస్తున్నాం. ఇంకోసారి అలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా వడ్డెర్లు తిరగబడే రోజులు కూడా వస్తాయి. ఇంతకుముందు కూడా మునుగోడు ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేసిండు. మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కూడా మళ్ళీ మొన్న జూబ్లీహిల్స్ ఎన్నికలలో కూడా టీఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేసిండు. మేము అడుగుతున్నాం, నువ్వు ఎందుకు సపోర్ట్ చేస్తున్నావు? ఎన్ని లక్షలు తీసుకొని సపోర్ట్ చేస్తున్నావు? నువ్వు నిజంగా టీఆర్ఎస్ పార్టీ నాయకునివా, వడ్డెర సంఘం నాయకునివా? వడ్డెర సంఘం నాయకునివి అయితే వడ్డెర్ల గురించి పోరాటం చేయి. వడ్డెర్లకు ఇవాళ నామినేటెడ్ పోస్టులో రేణుక గారికి ఇస్తే నువ్వు వద్దంటావు. అది కాదు నువ్వు కోరవలసింది. ఇంకా కొన్ని నామినేటెడ్ పోస్టులు ఇవ్వని చెప్పు. వడ్డెర కార్పొరేషన్కు 500 కోట్లు ఆడుతావా, 1000 కోట్లు ఆడుతావా అది అడుగు. ఇంకా మాకున్నటువంటి కాంట్రాక్ట్ రిజర్వేషన్లో గత ప్రభుత్వంలో తొలగించినటువంటి రిజర్వేషన్ను మళ్ళీ పెంచుమని అడుగు. అదే కాకుండా మాకు ఇంకా కొన్ని సంక్షేమ పథకాలు రావాల్సి ఉన్నాయి, అవి అడుగు. వడ్డెర్లు చదువులో చాలా వెనుకబడ్డారు, రాజకీయంగా వెనుకబడ్డారు, ఆర్థికంగా వెనుకబడ్డారు, సామాజికంగా వెనుకబడ్డారు. కాబట్టి ఈ వడ్డెర్లకు ఖచ్చితంగా మేము అడుగుతున్నాం. ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రత్యేకమైన పథకాలు పెట్టండి, వడ్డెర్లను అభివృద్ధి చేయండి మేము కోరుతున్నాం. అది కోరేది విడిచిపెట్టి ఇచ్చినటువంటి నామినేటెడ్ పోస్టును తొలగించమని చెప్పడం కరెక్ట్ కాదు. ఇంకోసారి ఐలుమల్ గారు ఇటువంటి మాటలు మాట్లాడితే వడ్డెర్ల నుంచి ప్రతిఘటన తప్పదని కూడా మేము హెచ్చరిస్తున్నాం.